తండ్రి, సమయంలో సందేశం వినటకు సిద్ధపడుతూ ఉన్నాం. సమయోచితమైన జ్ఞానంతో నింపి మీ దాసులను మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. వినగలిగిన చెవులు, గ్రహింపగల మనస్సు, చేరువచ్చిన బిడ్డలకు అనుగ్రహించండి. మా ప్రభు యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలండి. చేరవచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేసుకుంటూ, ప్రియమైన దేవుని వర్లరా, ఈరోజు మనము తండ్రిని ఆరాధించే ఆరాధనలో భాగముగా వాక్య సందేశంలో మానవుని గురించి ఆ దేవుని విమోచన పథకము అనేటువంటి అంశాన్ని ఆలోచన చేస్తున్నాం. మానవుని గురించినటువంటి దేవుని విమోచన పథకము. తండ్రి మనుషుని యొక్క విమోచన, విడుదల ఒక పథకం లేదా ఒక ప్లాన్ వేసి, ఒకవేళ నిర్మించిన నరుడు తొలగిపోతే తాను ఎలాగైతే విడిపించాలి అనేటువంటి ఆలోచన చేసిందే పథకం. అంటే సృష్టిని గూర్చినటువంటి సంకల్పం వేరు, మానవుని గూర్చిన సంకల్పం వేరు. ఈరోజు మనం మానవుని గురించినటువంటి దేవుని విమోచన పథకం లేక సంకల్పం ఆలోచన చేస్తాం. దీనికి మూలవాక్యంగా లోకా సువార్త 14వ అధ్యాయము 28వ వచనంలో, మీలో ఒక కట్టడాన్ని కట్టడానికి నిర్ణయం తీసుకుంటే కూర్చుండి మొదట అంటే విషయం ఏంటంటే, ఏదైనా ఒక నిర్మాణం చేయాలనుకున్నప్పుడు మనిషి ఏం చేస్తాడు? తగులుబడి చేసుకుంటాడు, అంటే లెక్క చూసుకుంటాడు. ఆ లెక్క దేనికంటే, మనం ఇంత పెట్టుబడి పెడుతున్నాం, మనకి ఎంత లాభం వస్తుంది, ఒకవేళ నష్టం వస్తే దాన్ని పూడ్చుకునే పద్ధతి ఏంటి అనేది ముందుగానే ఆలోచన చేసుకుంటారు. దీన్నే కూర్చుని చేసే తగులుబడి అంటారు. ఒక పథకం, ఒక ప్లాను, ముందుగా చేసేటువంటి ప్రణాళిక. అది మనుషుని గురించి కూడా దేవుడు చేశాడు. మోషే గారు తన ప్రార్థనలో 90వ కీర్తనలో, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని. అంటే సృష్టికి ముందు మాట. పర్వతాలు పుట్టక మునుపు, భూమిని లోకాన్ని పుట్టింపక మునుపు ఆయనే దేవుడు. భూమిని లోకమును పుట్టింపక మునుపు ఎటువంటి మనిషిని దేవుడు నిర్మించాలనుకున్నాడో, ఇది మానవుని గురించిన విమోచన పథకం కాబట్టి, పర్వతమును పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టింపక మునుపు ఎటువంటి మనిషిని దేవుడు నిర్మాణం చేయాలనుకున్నాడు అది మనకు తెలుసా? ఎటువంటి నరుణ్ణి దేవుడు నిర్మాణం చేయాలనుకున్నాడు మనకు తెలుసా? ముందు ఒక నిర్మాణం చేసేటప్పుడు ఒక ప్లాన్ మనకు నచ్చలేదనుకోండి, ఇంజనీర్ ఇంకో ప్లాన్ వేస్తాడు. అది నచ్చలేదనుకోండి, మాకు ఇన్ని బెడ్రూమ్లు ఉండాలి, లేకపోతే హాల్ ఉండాలి, కిచెన్ ఉండాలి చెప్తాం. ముందు రఫ్ వర్క్ జరుగుద్ది. ఈ రఫ్ వర్క్ చేసిన తర్వాత ఫైనల్ డిసిషన్కి వస్తాయి. మానవుని నిర్మించుట్లో కూడా దేవుడు ఎంత రఫ్ వర్క్ చేశాడో మనకు తెలియదు.
ఫైనల్గా ఒక నరుని నిర్మాణం చేయాలనుకున్నప్పుడు ఎటువంటి నరుని నిర్మాణం చేయాలనుకున్నాడు దేవుడు? ఒక నిర్ణయానికి వచ్చేసి చేసేసాడు. ఆ నిర్మాణం చేసినటువంటి మానవుల్లో ఎటువంటి మానవ నిర్మాణం చేయాలనుకున్నాడు అనేది మనకు అర్థమైంది. అంటే ఇప్పుడు అర్థమైంది, అప్పుడు మనకు తెలియదు. ఎటువంటి మానవ నిర్మాణం చేయాలనుకున్నాడో మనలాంటి మానవం, అంతే కదా అని అర్థం. ఎందుకంటే అందరూ ఇదే కోవలో వస్తున్నారు కాబట్టి ఇటువంటి మానవుని ఏం చేయాలనుకున్న నిర్మాణం చేయాలనుకునేటువంటిది తెలిసింది మనకి. అయితే ఈ మానవుని నిర్మించుట్లో కొన్ని సమ్మేళనం ఉంది. అందులో 4 సంగతులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనస్సు. మానవుడు అంటే మనస్సు, రెండవది హృదయం, మూడవది ఆత్మ, నాలుగవది దేహం. నేను చెప్పాను మనస్సు, హృదయం, ఆత్మ, దేహం. మనస్సు, మానవ మనస్సు తెలివి వివేచనలకు నిలయమైనది. అది మెదడు కాదండి, మెదడైతే కాదు. మన తెలివి ఆలోచనలన్నీ కూడా వివేచించే స్థానం ఏదంటే మనస్సే. రెండోది హృదయం. ఇది కొన్నిసార్లు మనం భావోద్రేకాలకు గురవుతూ ఉంటాం. మనిషిలో నుంచి ద్వేషం వస్తూ ఉంటుంది, పగ వస్తుంది, అసూయ వస్తుంది, ప్రేమ, జాలి, కనికరం అన్నీ కనపడిపోతాయి ఒక్కొక్క మనిషిలో. అంటే అన్నీ ఉన్నాయి. ఒక్కొక్కసారి ప్రేమ చూపించేటప్పుడు ప్రేమ చూపిస్తాడు, మిగిలిన భాగాలన్నీ ఎక్కడ దాస్తాడు అప్పుడు? అది మాట. రెండోది ఏంటది? హృదయం. అంటే ఏది అవసరమైనప్పుడు దాన్ని ఆ సూట్ కేసులో నుంచి, ఆ బీరువాలో నుంచి ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు నరుని యొక్క వ్యక్తిత్వాన్ని దాచగలిగినటువంటి నిధి ఏది? మూడవది ఆత్మ. ఈ పై రెండు ఎలాగైతే కనపడవో, అదృశ్యంగా ఉంటాయో, ఈ మూడవది కూడా అదృశ్యమైందే. ఇది శాశ్వతమైనది. ఇది అసలైనటువంటి వ్యక్తే ఆత్మ. అంతరంగ పురుషుడు అంటాం దీన్ని బైబిల్ ప్రకారంగా. ఎవరికైనా కనిపిస్తుంది ఆత్మ? కానీ మన వాళ్ళు కనపడుతూ ఉంటాయి అంటారు. ఆత్మను చూసేవాళ్ళు లేరా? మీరు ఎప్పుడైనా ఆత్మను చూసారా? దెయ్యం చూసారంటే ఆత్మను చూసినట్టేగా. పోనీ దేవుని చూసారా? దేవుణ్ణి ఎవరు చూడలేదా? మరి చూసామన్నారు ఆ ముందు తరాల వాళ్ళు. అందుకనే గ్రంథం ఏం చెప్పింది? దేవుడు ఆత్మ గనుక. కనుక దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయన ఎవరో చూడలేరు. మనమే చూసుకోలేము ఎప్పుడూను. మనం ఎలా ఉంటాం మనకు తెలుసా? పై రూపం మట్టుకి, ఈ శరీరం మట్టుకే చూడగలుగుతూ ఉన్నాం. ఆత్మను ఎవరో చూడాలి. అది శాశ్వతమైనది, అసలైనటువంటిది, అదృశ్యమైనది, అంతరంగ పురుషుడు. నాలుగవది దేహం. ఈ దేహంలో అనేకమైన కోరికలు. ఆత్మకేం కోరికలు ఉండవండి. చాలామంది ఆత్మకు కోరికలు ఉన్నాయనుకుంటారు. ఆత్మకి ఎందుకు ఉంటాయి కోరికలు? కోరికలన్నీ ఉన్నది ఎవరికే? దేహాలు ఉన్న వాళ్ళకే. దేహం ఎవరికైతే ఉందో వాళ్ళకే ఈ కోరికలు. రెండోది స్వజాతిని పుట్టించేది ఇది. ఇంకా బంధాలను కలిపేది దేహం. భూమి మీద బంధాలు అనేటువంటిది శరీరాన్ని బట్టి ఏర్పడ్డాయి, ఆత్మను బట్టి కాదు. అది ఆత్మీయ బంధం అనేది అది వేరు, మనం రక్షణ పొందిన తర్వాత వచ్చేది. వీరు నా వాళ్ళండి, మేమందరం ఒకటిండని ఎలాగంటున్నారో? శరీరాన్ని బట్టే. అలాగ ఆలోచించిన శరీరులందరూ కూడా ఒకే స్వభావం కలిగి ఉండాలిగా. అది వేరే సమాచారం. కనుక ఈ శరీరం దగ్గరికి వచ్చేటప్పటికి స్వజాతిని పుట్టించేది, బాహ్య ప్రపంచంలో వ్యక్తికి సంబంధాన్ని కలిగించేది ఇది. ఈ భూప్రపంచం మీద వ్యక్తికి మధ్య ఒక్కొక్కరు దేహం చూడగానే మనం వెంటనే అట్రాక్షన్ అవుతాం, సంబంధం ఏర్పడిపోద్ది. ఆత్మను చూసి ఏర్పడద్దా? ఆత్మ ఎవరికి కనపడదు కదా. దేహం చూడగానే ఏమవుతుంది? సంబంధం కలుపుకుంటున్నాం. అందంగా ఉందనా దేహం, లేకపోతే ఏదోటి ముక్కు, కళ్ళు, చెవో ఏదో నచ్చింది నీకు దేహంలో. అంటే ఈ బాహ్య ప్రపంచంలో
సంబంధాలని దగ్గర చేసేది ఏది తెలుసా? మొత్తం 4 సమ్మేళనం, 4 భాగాల యొక్క సమ్మేళనమే మానవుడు మాట. ఇలాగ దేవుడు ఈ 4 పదార్థాలతో దేవుడు మానవుని ఏం చేశాడు? నిర్మాణం చేశాడు. చేసిన తర్వాత ఒక కీలు బొమ్మగా, అంటే అప్పుడప్పుడు కీ బండ్లు ఉంటాయి చూడండి, పిల్లలు ఆడుకునేవి. ఈ కీ అంతా వీడి చేతి, రిమోట్ అంతా వీడి చేతిలో ఉంటుంది. అది ఇతను ఎటు నడిపిస్తే అటు నడుస్తుంది. అలా దేవుడు ఒక కీలు బొమ్మగా చేయలేదు మనిషిని. నేను నిర్మించాను కాబట్టి నా పరిధిలోనే ఉండాలి, నేను ఎక్కడైతే మిమ్మల్ని తిరగమన్నానో అక్కడే తిరగాలి అని ఒక కండిషను లేదు. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే స్వేచ్ఛ ఇచ్చాడు, స్వతంత్రత ఇచ్చాడు. స్వతంత్రత ఇవ్వకపోతే మనం ఏమనుకుంటామండి? నన్ను ఎప్పుడూ కూడా నా తల్లి నాకు స్వతంత్రత ఇవ్వలేదు. కొందరు స్వతంత్రత ఇవ్వకపోవడైపోతారు తెలుసా? మనం ఫ్రీడమ్ అనేటువంటిది ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి. దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ఆ స్వేచ్ఛ ఇచ్చుటలో ఒకవేళ మానవుడు తొలగిపోయే అవకాశం ఉంది కాబట్టి స్వేచ్ఛను మంచిగా ఉపయోగిస్తాడు, చెడ్డకు ఉపయోగిస్తాడు నరుడు. నా ఇష్టం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? స్వేచ్ఛను బట్టే కదా. నేను, నా ఇష్టం అనేది అక్కడి నుంచే వచ్చింది. ఆ స్వేచ్ఛ ఇవ్వడంలో నరుడు తొలగిపోయే అవకాశం ఉంది, పడిపోయే అవకాశం ఉంది. అటువంటి మానవుడు ఒకవేళ పడిపోతే, ఒకవేళ దాన్ని తొలగిపోతే తిరిగి మరలా తను ఎలాగూ తన దగ్గరికి చేర్చుకోవాలి అనేది చేసినదే మానవుని కూర్చిన విమోచన పథకం. ఇప్పుడు దాకా మీరు పరిచయం విన్నారు. ఇక్కడ వరకు మీకు అర్థమైందా? రాసుకునే వాళ్ళు ఒక మాట చదువుతాను, రాయండి. ఇట్ ఈస్ గాడ్స్ ప్రికాషనరీ మెజర్ ఫర్ ద సేఫెస్ట్ హ్యూమన్ లివింగ్ ఆన్ ఎర్త్ అండ్ డెస్టినీ ఇన్ ఎటర్నిటీ. ఇట్ ఈస్ గాడ్స్ ప్రికాషనరీ మెజర్ ఫర్ ది సేఫెస్ట్ హ్యూమన్ లివింగ్ ఆన్ ఎర్త్ అండ్ డెస్టినీ ఇన్ ఎటర్నిటీ. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు తీసుకున్నటువంటి ముందు జాగ్రత్త ఇది. ముందుగా ఆయన చేసుకున్నటువంటి పథకం ఇది. అంటే దీన్ని ఏమంటారు అంటే, పెద్దలు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునటం వల్ల ఏ ఉపయోగం లేదు. ఆ ప్రమాదం జరిగిన తర్వాత అటు ఇటు తడువుకునే కంటే ముందుగానే మనం జాగ్రత్త తీసుకుంటాం మంచిది అని దేవుడు చేసినటువంటి పథకమే మానవుని గూర్చినటువంటి విమోచన పథకం. ఈ పథకం చేసేటప్పుడు ఒక అతన్ని కేంద్ర బిందువుగా పెట్టుకున్నాడు. అతనితో సంప్రదింపులు చేశాడు. సంప్రదింపులు చేసి, ఇదిగో మరి ఒకవేళ నేను నిర్మించేటువంటి మానవుడు తొలగిపోతే తిరిగి అతను నా దగ్గర తీసుకురావడానికి నీవేమైనా సహాయం చేస్తావా? రైట్, నేను తప్పకుండా సహాయం చేస్తానన్నాడు. ఎవరైనా దేవత్వంలో దేవునితో సమానత్వం కలిగినటువంటి, ఈక్వల్ టు గాడ్, ఆయనతో దేవుడు ఏం చేశాడో తెలుసా? సంప్రదింపులు చేశాడు. ఎవరంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
6వ వచనము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4 నుంచి 16 వరకు రాసుకోండి. ఇలాగూ క్రీస్తుతో సంప్రదింపులు చేసిన తర్వాత దేవునితో మనిషికి ఉన్నటువంటి ఈ సంబంధం కోల్పోతే, దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏదీ చేయడు కాబట్టి, వ్యతిరేకంగా ఏదీ చేయడు కాబట్టి మనిషిని తిరిగి తన దగ్గరికి తెచ్చుకునటానికి చేసినటువంటి సంకల్పమే విమోచన పథకం. అంటే ఇదంతా ఎప్పుడు జరిగింది? మనిషి నిర్మించిన తర్వాత, మానవ నిర్మాణం జరగకముందేనా? మానవ నిర్మాణం జరగకముందే. అందుకే 17వ అధ్యాయం 5వ వచనం అని చెప్పాను యోహాను సువార్తలో, తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో. లోకం పుట్టక ముందు జరిగినటువంటి ఏర్పాట్లుగా ఇవన్నీ మనకు కనపడుతూ ఉన్నాయి ప్రియమైన దేవుని వారలారా. ఏమండి, ఇందులో ఎవరితో సంప్రదింపులు చేశాడో ఆయన మనం చెప్పుకున్నాం, ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు లేకుండా మనిషికి ఏమి లేదు, విమోచన లేదు అనేది మనకు అర్థమైంది. ఒక నరుడు తొలగిపోతే స్వేచ్ఛను బట్టి, అంటే క్రీస్తు ప్రభు వారు వచ్చి నేను నిన్ను రిడీమ్ చేస్తున్నాను, నిన్ను విమోచిస్తున్నాను అంటే సరిపోదు. ఆ విమోచన అనేది క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంతో ముడిపెట్టాడు. ఆయన బలి రక్తంతో మనిషికి విమోచన అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది ఎప్పుడు జరిగింది అన్నట్లయితే జగత్తుకు ముందుగానే నిర్మాణం చేసినట్లుగా మనకు కనపడుతూ ఉంది. ఒక వాక్యాన్ని చదువుతాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినప్పుడు, ఆయనను శ్రీమంతుడైన అద్వితీయ సత్యదేవుడు. శ్రీమంతుడు అంటే ఎవరు? శ్రీమంతుడు, అసలు శ్రీమంతుడు అనే మాటకు అర్థం ఏంటి ఎవరికైనా తెలుసా? బాగా ఐశ్వర్యం. ఇంకా ఆయన మించినటువంటి అపర కోటీశ్వర్లు ఇంకెవరో లేరు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు శ్రీమంతుడు ఎవరు? సినీ యాక్టర్లు కాదు, వాళ్ళు ఏదో పేర్లు పెట్టుకుంటారు. ఈ శ్రీమంతుడు అద్వితీయుడు అనేటువంటి మన సత్యదేవుడు తన అనాది సంకల్పాన్ని బట్టి క్రీస్తు ప్రభు వారి యొక్క రక్త బలిని మానవ విమోచనకు కేంద్రంగా చేశాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక చదువుదాం. ఇది 1వ అధ్యాయము 7వ వచనం. దేవుని కృపా మహాదేశ్వరమును బట్టి ఆ ప్రియనియందు, అది మెయిన్ పాయింట్ మనకి. క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము వలన మనకి ఏంటి అంటే, ఇప్పుడు ఆయన రక్తము మనుషుల్ని ఏం చేయబోతుందండి? విమోచించబోతుంది. ఒకవేళ తొలగిపోతే స్వేచ్ఛను బట్టి ఆ విమోచనం అనేది దేని నుంచి జరుగుతుందో కొన్ని సంగతులు చెప్తాను. నాకు విమోచన అవసరం లేదండి, నేను బాగానే ఉన్నాను అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రపంచంలో, వాళ్ళకి విమోచన అవసరం లేదు, క్రీస్తు రక్తంతో వాళ్ళకి పని లేదు కూడా. అందులో మొట్టమొదటిది ఏంటంటే, అక్కడ చదివారు, పాపముల నుండి ఏంటి? విమోచన. ఏం జరగాలి ముందు? పాపముల నుండి మనల్ని ఏం చేయాలి? ఆయన విమోచించాలి. ఉందా మాట? అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అపరాధాలు అంటే ఏంటండి? పాపం కదా. అంటే ఇప్పుడు పాపము నుంచి మనకి ఏం కలగాల? విమోచన కలగాలి. విమోచన అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభు వారి యొక్క మానవుని గూర్చినటువంటి విమోచన పథకంలో దేవుడు కేంద్ర బిందువుగా ఎవరిని ఏర్పాటు చేశాడు? ఇప్పుడు క్రీస్తును. ఆ క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తమే మానవ పాపములకు విమోచన. ఓకే, ఇప్పుడు ఈ విమోచన దేని నుంచి? విమోచన దేని నుంచి మనం బయటపడేస్తుంది?
ఆయన రక్తం దేని నుంచి మనం విడిపిస్తుంది అనేది మొట్టమొదటిగా మనం దేన్ని చూసుకున్నామంటే అపరాధములు లేక పాపము. ఈ భూమి మీద ఏ నరుడైనా పాపము చేయని వ్యక్తి ఉన్నారా? ఎవ్వరో ఉన్నారండి? అసలు ఏ నరుడు కూడా పాపము లేని వ్యక్తి ఎవరూ లేరు. కనుక ప్రతి ఒక్కరికి ఇప్పుడు పాపం నుంచి ఏం కావాలి? విమోచన కావాలి. విమోచన కావాలి కాబట్టి నీకు క్రీస్తు రక్తం దగ్గరికి రావాల్సిందే. రెండో సంగతికి వచ్చేసాం. రెండోది ఏంటంటే ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచన. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేటప్పటికి యూదులే పరిపాలన చేస్తున్నారు. మొన్న ఎవరో చెప్పారండి, ప్రపంచంలో ఈవేళ మనం వాడుతున్న ప్రతి వస్తువునట, ఒక బల్బు కానివ్వండి, ఒక ఫోన్ కానివ్వండి, ఏమండి ఒక టీవీ కానివ్వండి, అసలు ఏదైనప్పటికీ యూదులే కనుగొన్నారట. ఇజ్రాయెల్ దేశం అంటే సామాన్యమైనది కాదండి. ఇజ్రాయెల్ దేశానికి మిగిలిన దేశాలలోని కూడా భయపడిపోతాయి. యూదులు చాలా తెలివైన వాడు. ఏమండి, చెదిరిపోయినటువంటి వాళ్ళు యూదులు ఎక్కడో కనపడతారు, పెద్ద వయసు వాళ్ళు. ఆ మధ్యకాలంలో ఈ టీవీ 9 వాళ్ళు ఎవరో ఇంటర్వ్యూ చేస్తే విజయవాడ ఏదో మారుమూల ప్రాంతంలో ఎక్కడో ఒక యూదుడు కనపడ్డాడు. ఒక యూదుడు ఎప్పుడో వచ్చేసామండి మేము చెదిరిపోయి అలా. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, యూదులకు ప్రాముఖ్యంగా వాళ్ళ చట్టం ఏదంటే ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రము వాళ్ళని ఏం చేసిందంటే, ధర్మశాస్త్రము మోయశక్యము కానంత బరువు అయిపోయింది వాళ్ళకి. నెరవేర్చలేక మోయలేక ఇది ఎప్పుడు మా నుంచి తొలగిపోద్దా అని చూసేవారు. మీకు ఏదన్నా ఒక మంచి ఇంపార్టెంట్ పని ఉందనుకోండి, అదే రోజు ఆదివారం వచ్చిందనుకోండి, ఏమనిపిస్తుంది మీకు? అనవసరంగా ఈవేళ ఆదివారం అయిందేంటి అనిపించదా? యూదులకి ధర్మశాస్త్రం ఎలా ఉండిపోయింది? భారంగా ఉండిపోయింది. అసలు ఇది ఎప్పుడు తొలగిపోద్ది? ఈ చట్టం, కొన్ని చట్టాలు మనకు వ్యతిరేకంగా వస్తాయి. మనకేమనిపిస్తుంది? ఈ చట్టం వెంటనే ఏం చేయాలనుకుంటాం? ఇది సవరణ జరగాల, లేదంటే ఇది పూర్తిగా రద్దు చేయాలనుకుంటాం. యూదులకి కూడా ఈ ధర్మశాస్త్రం అనేటువంటిది నెరవేర్చలేక, అది నెరవేర్చిన వ్యక్తి శాపం అయిపోతున్నాడు, పాప అయిపోతున్నాడు, అది భారం అయిపోతుంది. అది ఆ భారం అయిపోయినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ చట్టాన్ని, దాని నుంచి ఎవరు విడిపిస్తారా అని ఎదురు చూస్తున్నప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? రెండో విమోచన దేని నుంచి? రైట్, ధర్మశాస్త్రము, ఆ చట్టం అది చాలా భారంగా ఉందట. దాని నుంచి, అందుకే ప్రభు అన్నాడు 5:17 మత్తయి సువార్తలో, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని మీరు తలంచవద్దు, కానీ నెరవేర్చుటకే కానీ నేను కొట్టివేయుటకు రాలేదు. ఆయన నెరవేర్చాడు. అది నెరవేర్చి, ఎవరో నెరవేర్చలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన నెరవేర్చి యూదులకు ధర్మశాస్త్రం నుంచి ఆయన ఏం చేశాడంటే విడుదల ప్రకటించాడన్నమాట అండి. ధర్మశాస్త్రం నుంచి విడుదల ప్రకటించాడు. ఎందుకని? ధర్మశాస్త్రం ఎలా ఉందని చెప్పుకున్నాం? చాలా భారంగా ఉంది. అది నెరవేర్చిన వాళ్ళ మీద అనేకమైన శిక్షలు పడిపోతున్నాయి. ప్రతి శిక్ష ఎలా ఉంటుందంటే కఠినంగా ఉంటుంది. ఎందుకురా బాబు ఈ ధర్మశాస్త్రం వచ్చి మమ్మల్ని చంపుతుంది అని వాళ్ళు కఠినంగా బాధపడుతున్నటువంటి రోజులు అవి.
ఇంకో మాట ఇక్కడ మీకు చెప్పాలి. ఏంటంటే, ఎవరైతే దేవుని ఆజ్ఞను నెరవేర్చలేదో, వాళ్ళైనా ఎళ్ళైనా, ఆనాడు యూదులు కానివ్వండి, ఈనాడు మనం కానివ్వండి, నెరవేర్చలేదో ఆ వ్యక్తి, నెరవేర్చని వ్యక్తి ఆజ్ఞను అతిక్రమిస్తాడు. కాబట్టి ఆజ్ఞను అతిక్రమించిన వ్యక్తి, ఆజ్ఞాతిక్రమం ఏం చేయబడుతుంది? పాపము. పాపం వలన వచ్చే జీతము అంటే మరణం. అంటే ఆల్మోస్ట్ అతనిలో ఏమి లేదు, జీవము లేని స్థితికి వెళ్ళిపోయారు అందరూ. ఏదున్న రోజుల్లో అది. ఎందుకు జీవం లేని స్థితికి వెళ్ళిపోయారంటే వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, దాన్ని నెరవేర్చలేకపోతున్నారు. పాపం చేసిన వాళ్ళు అయిపోతున్నారు. పాపం వలన వచ్చే జీతం ఏమైపోతుంది? మరణం అయిపోతుంది. కాబట్టి చాలా భయానకమైనటువంటి పరిస్థితిలో ఉండిపోయారు అన్నమాట అండి వాళ్ళు. ఏమండి, దేవుని వలన కలుగు జీవంలో నుంచి వాళ్ళు వేరు చేయబడుతున్నారు. ఆ రోజుల్లో వాళ్ళ పరిస్థితి అలా ఉండిపోయింది అన్నమాట అండి. దీనికి పరిహారం చెల్లించి మనుషులను విమోచించటానికి, దేవుని సహవాసాన్ని తీసుకురావడానికి ఎవరి పాత్ర కీలకమైందని ముందు చెప్పుకున్నాం. రైట్, ఆయన పాత్ర కీలకమైనది. ఆయన కీలకమైన పాత్ర వహించి ఈ చచ్చిపోతున్నటువంటి మనుషులకు ఏం పోయాలి? ఆయన వచ్చి జీవం పోయాలి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ చేయుటకును అనేకుల కొరకు ప్రతిగా. అదిగోండి, ఏం కలగాలని? అనేకులకు విమోచనము. అంటే ఇప్పుడు విమోచనం కలగటానికి కీలక పాత్ర ఎవరిదై ఉందండి? ప్రభువైన యేసుక్రీస్తు వారిదండి. అంటే ఇప్పుడు మనలో అప్పుడప్పుడు అనుకుంటాం, ఏమంటే మాకు ఇంకా అన్ని ద్వారాలు మూసిపోయినాయండి, ఇంకా మాకు ఏ ద్వారం లేదు. సడన్గా ఎవరో ఒకళ్ళ ద్వారా మాకు మళ్ళీ ద్వారం తెరవబడిందని అంటాం. అంటే తిరిగి వాళ్ళు వచ్చి మనకి ఏం పోసారు? మళ్ళీ జీవం పోసారు. ఇప్పుడు ఆ జీవం పోసే ప్రక్రియ ఎవరు చేయబోతున్నారు? తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము, వాస్తవానికి 9 నుంచి 11 వరకు రాసుకోండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 11 వరకు అండి. 10 వరకు రాసుకోండి. 10 చివరిలో ఉంది ఆ మాట చదివి చాలు. ఆ క్రీస్తు యేసు అనే మాట కాడ నుంచి చదవండి. ఆ క్రీస్తు యేసు మరణమును అర్థం లేకుండా చేసేసాడు. అప్పుడు దాకా ఉన్నటువంటి మరణాన్ని నిరర్ధకము చేసి జీవం అన్నాడు. చూడండి, అక్కడ జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చేసాడు. అంటే ఇప్పుడు సువార్త అనేటువంటిది తీసుకొచ్చి మనుషులు ఒకలా సువార్తకు లోబడితే వాళ్ళకేమవుతారు? చచ్చిపోయిన వాళ్ళు కాస్త. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం కింద చచ్చిపోయిన వాళ్ళని విమోచించటానికి క్రీస్తు రక్తం అవసరమా కాదా? 2 సంగతులు చెప్పుకున్నాం. ఇక మూడో సంగతి ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదవబోతున్నాం. చిత్త ప్రకారము క్రీస్తు మనలను అదండి ప్రస్తుత దుష్టకాలములో నుండి. మూడో సంగతి దేని నుండి విమోచన? రైట్. ప్రస్తుత దుష్టకాలం. ఇది మంచి కాలం అని ఎంతమంది నమ్ముతున్నారు? ఇది చెడు కాలం అని ఎంతమంది నమ్ముతారు? ఇది మంచి కాలమా చెడు కాలమా? అందరూ చెడిపోయారు. ఎవరికి ఇష్టమైన త్రోవలో ఏం చేస్తున్నారు? వాళ్ళు నడుస్తున్నారు. దేవుడు చూపించిన త్రోవల్లో నడిచేవారు తక్కువైపోయారు. నా త్రోవ ఇది నేను ఎందుకు చేసుకున్నాను అనుకున్నాడు. ఒకరి దృష్టికి సరి అయినదిగా కనబడు మార్గము కలదు, తుదకది మరణమునకు దారితీయదు. నేను ఈ మార్గం గుండానే పోతాను అనుకున్నాడు అనుకోండి, క్రీస్తు మార్గంలోనికి రాలేదనుకోండి, చివరికి అతను వెళ్ళేది నరకానికే.
యుగయుగాలు కాలేటువంటి శిక్షకే. ప్రస్తుత దుష్టలోకంలో ఉన్నాం మనం. ఈ దుష్టుని యొక్క లోకంలో నుంచి, దుష్టత్వము నుంచి మనల్ని ఏం చేస్తున్నాడట ఆయన? ఎవరు? క్రీస్తు రక్తం, విమోచన. ఎన్ని చెప్పానండి? 4వది కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13 నుంచి మనం చూసినప్పుడు ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి, విమోచన, రిడీమ్షన్. ఏమండి? 4వది అంధకార సంబంధమైన అధికారం, చీకటి అధికారం. చీకటి అధికారంలో నుంచి, అసలు చీకటి కార్యాలకే అధికారి ఎవరండి? అపవాది. అంటే అపవాది యొక్క అధికారంలో నుంచి మనల్ని ఏం చేసింది? ప్రభు రక్తం విడిపించింది. ఎన్ని చెప్పాను? 5వది తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి అన్నాడు. చూడండి, మనలను విమోచించి. ఆగండి, 5 సంగతి ఏంటండి? సమస్తమైన దుర్నీతి నుండి. దుర్నీతికి వ్యతిరేక పదం ఏది? నీతి, స్వనీతి. స్వనీతి అనకూడదు, నీతే. నీతి, దుర్నీతి, అంతేనా? ఇప్పుడు సమాజంలో ఎక్కువ నీతి నడుస్తుందా, దుర్నీతి నడుస్తుందా? ఎక్కువ దేనికి ప్రజలు మొగ్గు చూపుతారు? నీతిగా బ్రతికే వాళ్ళు ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. ఆనాడు తరంలోనేమో కొద్దిమంది కనపడ్డారు. ఒకనాడు దేవుడు మాట్లాడితే ఏమన్నాడంటే నోవహుతో, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావు అన్నాడు. నీతిమంతులైనటువంటి వారిని దేవుడు ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాడండి. నీవు ఎప్పుడైతే దేవుని దృష్టిలో హానెస్ట్గా నీ జీవితాన్ని, మనం చెప్పాను మన శుక్రవారం పిల్లలకి, నీవు జెన్యూన్గా దేవునిలో ఇంక ఏ ఆలోచన లేకుండా కాలేబులాగా నిండు మనసుతో ప్రభు మీద ఆధారపడిపోయి, సౌలు ప్రభు మీద ఆధారపడ్డాను అన్నాడు పైకి, లోపల మట్టుకు ముసుకేసుకుని ఎక్కడికి వెళ్ళాడు? చాలామంది ఆరాధన చేస్తారు, ముసుకేసుకుని నాకు కనపడకుండా చేయవలసిన కార్యాలు చేస్తారు. అప్పుడు దేవుడు నీకు ఎలా చేస్తాడు కార్యాలు? నాకు తెలియదు అనుకుంటారు మీరు. పోలే, నాకు చెప్పకపోయినా పర్లేదు. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఓ నెలకో 2 నెలలకో మొత్తం నాకు తెలియదు అనుకుంటున్నారా? అన్నీ తెలుస్తాయి నాకు, కానీ నేనేం మాట్లాడను. వాళ్ళు వచ్చి దీవెనలు పోగొట్టుకుంటున్నారు అనుకుంటాను నేను, అంతే. సౌలు కర్ణపిశాచం దగ్గరికి వెళ్ళాడండి. పోనీ అదేదో తండ్రి ఇంటి దగ్గర ఉండి, నాయనా మరి నేను ఇదిగో నువ్వు ఏదో సాయం చేయలేకపోతున్నావంట, సౌలు సమూయేలు చూస్తే లేడు, మా ఊర్లో మా పాస్టర్ గారు లేడు, ఎలాగో ప్రభువా అని ప్రార్థన చేసుకుని వేరేలాగుండు. చేసుకోకుండా ఎక్కడికే సోది. ఒకళ్ళకి సోది అంటే ఎంత ఇష్టమో. ఉండరా సోది అంటే ఇష్టమైన వాళ్ళు? పూర్వం సోది చెప్పేవాళ్ళు వచ్చేవారంట. వచ్చేవాళ్ళ ఆ సోదే అమ్మాయి మీకును ఎవరికి లింక్ కలుపుద్ది? అది ఎయిర్టెల్. విడిపోని బంధాలంటారు కదా. ఇద్దరికి ఏం చేస్తుందట? కనెక్షను కలిపేదట. ఆవిడ మాట్లాడుతుందా మీడియేటర్గా ఉండి, ఈ కూర్చున్న ఆవిడ మాట్లాడేదా? అంటే చూసేవారంటారా డైరెక్ట్గా ఆ విడిపోయిన వాళ్ళని? ఆ అనుభవం ఎవరికైనా ఉందా? మీలో పూర్వం ఎవరైనా సోది చెప్పించుకునే వాళ్ళు ఉంటే ఆరాధన అయ్యాక నాకు చెప్పండి. వెళ్ళాడు అక్కడికి. అప్పుడు దేవుడు మేలు చేశాడా కీడు చేశాడు? ఒకే మాట చెప్పండి సమాధానం. మరి నీకు ఎందుకు మేలు చేయాలి దేవుడు? నాకు ఎందుకు మేలు చేయాలి? చెయ్యాలంటే నా ప్రొఫైల్ అంతా ఒక్కసారి ఫైల్ ఏం చేస్తాడైనా తిరగేస్తాడు. నా బయోడేటా అంతా తిరగేస్తాడు.
ఆయన దగ్గర పెద్ద పుస్తకమే ఉంది లేదా? గ్రంథాలు విప్పబడగా, అలాగనే ఉంది. జీవగ్రంథము, మరొక గ్రంథం, 2 గ్రంథాలు ఉన్నాయంట. 2 గ్రంథాలు ఏమవుతాయట? విప్పబడతాయి. గ్రంథాల గురించి రోజు చెప్తాను ప్రస్తుతానికి. ఆ గ్రంథాల్లో మనం చేసినవన్నీ రాయబడినాయి కనుక చూస్తాడో, అబ్బో ఏంటి ఈవిడ ప్రతిదీ కూడా గ్రీనింగ్తోనే ఉంది, రైట్, గ్రీనింగ్తో సంతకం పెట్టాయి, ఈవిడికి మేలు చేసే పట్టుకెళ్ళు ప్రభువా. ఎందుకంటే మీడియేటర్ ఆయనే కదా. ఎవరో తండ్రి డైరెక్ట్గా ఏది ఇవ్వడో, ఎవరి ద్వారా ఇస్తాడు? కుమారుడు ద్వారా ఇస్తాడు. ఇక పట్టుకెళ్ళి వాళ్ళ ఇంట్లోకి డోర్ డెలివరీ చేసాయి. గుమ్మం తట్టి, హలో సిస్టర్ గారు, హలో బ్రదర్ గారు, మీకు పార్సిల్ వచ్చింది అన్నాడు అనుకోండి దేవుడు, మా యేసుప్రభు గారు వచ్చి, అప్పుడు ఎలా ఉంటుందండి? మనం ఆయన ఇచ్చి బహుమానం అసలు ఎవరైనా ఇవ్వగలరా? నువ్వు 100,000 ఎన్ని ఖర్చు పెట్టినా ఆయన ఇచ్చే బహుమానాలు ఎవరో. అందుకే అంటాడు పౌలు గారు, అడుగు వాటన్నిటికంటే నువ్వు. అది అనుభవం అండి. పౌలు గారు తన జీవితాన్ని ఎందుకు వెనక్కి తిరిగి చూడలేదంటే, ఒక చోట అయితే లుస్త్రాలో అయితే తను ఏం చేశారు, ఇకోనియాలో వాక్యం చెప్తుంటుంటే అతను కొట్టి ఆ తిన్న దెబ్బలకి అతను లేవలేకపోతుంటుంటే తాడు కట్టుకుని కుక్కను ఎలాగైతే ఈడిస్తామో చచ్చిపోయినట్లు అలాగేం చేసేసారు, ఊరు చివరకే ఈడ్చేశారండి. దులుపుకుని మళ్ళీ లేచిపోయి వెళ్ళి ఏం చేశారు, సువార్త. మనల్ని ఎవరైనా 2 మాటలంటే వాళ్ళ గుమ్మంలోకి వెళ్తామా? సిగ్గులేదు, పిలిస్తేకి ఆ మనిషికి సిగ్గులేదు వెళ్ళడానికే అంటా మనం అయితే. నన్ను ఒకసారి ఒక ఆవిడ ఇలాగే అంత పాము, ఇప్పుడు లేదు ఆవిడ లేని ఆవిడ గురించి మాట్లాడడం కూడా పొరపాటే. ఎందుకు అయ్యారు మా ఇంటికి రావద్దంటే మీరు వస్తారు, ఆ మనిషి ఆ టైంకి వస్తాడులే వెళ్ళిపోండి అనేది. పాపం ఆయనేమో అయ్యగారండి అది అన్యురాలండి అలాగే చెప్తుంది, మీరు రండి ప్రార్థన చేయండి అని కూడా. ఈవేళ వాళ్ళ కూతురు మనవరాలకు కూడా ప్రభు సంఘంలో ఉన్నారు, తల్లిదండ్రులు లేకపోయినా. కనుక దుర్నీతి, నీతికోమో గొర్రెపిల్ల నాయకుడైతే దుర్నీతికి ఎవరు నాయకుడండి? అపవాది నాయకుడండి. ఇక్కడ ఒక మాట చెప్పి నేను నెక్స్ట్ పాయింట్కి వెళ్తాను. కొందరికండి నేను నిజంగా అభినందిస్తున్నాను, ఉన్నారు దుర్నీతి అంటే ఇష్టపడరండి. వాళ్ళు ఇష్టపడరు అంతే. వాళ్ళ బ్లడ్లో లేదందామో, లేకపోతే వాళ్ళకి ఇష్టం లేదందామో, లేకపోతే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అలాగ వచ్చిందో, వాళ్ళకి నేర్పారో మనకు తెలియదు. కానీ ఏమైనా దుర్నీతికి ఏం చేయబడరు, వాళ్ళు ఇష్టపడరు అంతే. అలా ఇష్టపడినప్పుడు దేవుడు వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. ఏంటి అంటే సువార్త వినేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్పాను మీకు అర్థం అవ్వాలా. నీతి పక్షాన గొర్రెపిల్ల అన్నాను, దుర్నీతి పక్షాన అపవాది అన్నాను. నువ్వు ఉంటే నీతి పక్షాన్ని ఉంటేనేమో ఒక ఆయనకి అధికారం కిందకి వెళ్తావు, దుర్నీతి పక్షాన్ని ఉంటే మరొక ఆయన కింద అధికారంలోకి వస్తావు. ఇప్పుడు దుర్నీతి కింద ఉన్నటువంటి ఈ అధికారి దగ్గర నువ్వు ఉండటానికి ఇష్టం లేనప్పుడు దేవుడు మరొక అధికారి దగ్గరికి వెళ్ళటానికే నీకు డైరెక్ట్గా తీసుకోడు. కాబట్టి మధ్యలో నీకేం పెడతాడో తెలుసా, ఒక సువార్త అనేటువంటిది పెట్టాడు. ఒకసారి రోమపత్రిక 6వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 16. అది మీరు లోపడటానికి ఎవరికి లోపడాలనుకుంటున్నారు? మీరు గతంలో ఎవరికి లోపడ్డారు? లోపడుటకు దేనికి మిమ్మును దాసులుగా. ఇలా చూడండి, ఓ పక్క గొర్రెపిల్ల ఉందనుకోండి, ఓ పక్క అపవాది ఉన్నాడు అనుకోండి. ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి మనం ఏమైపోవాలా? నాశనమే. ఖచ్చితంగా ఎవరో ఒక అధికారం కింద ఉండాలి కదా. అధికారం లేకుండా నేను గాలిలో ఉంటానంటే నువ్వు ఎవరికి చెందిన వ్యక్తివి కావదు. ఉంటే అపవాదికైనా అధికారం కింద ఉండాలి, చెప్పండి, లేదంటే క్రీస్తు యొక్క అధికారం కింద ఉండాలి. ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ
క్రీస్తు అధికారం కింద ఉన్నవాళ్ళేనా? నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? అర్థం కావట్లేదా? పాఠం టఫ్గా ఉందా? పేపర్ టఫ్గా ఉంటేనే మంచిదంట పేపరు. టఫ్గా ఉన్నప్పుడే దేవుడు మేలు చేసాడు అనుకోండి, అప్పుడు దేవుని గొప్పతనం తెలుస్తుంది. ప్రియమైన వాళ్ళారా, మీకు అందరికీ కూడా వాక్య జ్ఞానం నేను చెప్పాను కదా, 14 ఏళ్ళ మీరు ప్రభు సంఘంలోకి వచ్చి, అందుకే ఎన్ని ఉత్తరాలు రావాలన్నాను, వచ్చేసి ఉంటాయిలే ఇప్పటికే. కనుక లోబడుటకు చెప్పండి, దాసులకు అప్పగించుకుందరు, అది చావు నిమిత్తముగా, పాపమునకే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి, అదండి, మీరు దేనికి లోబడతారో దానికి ఏమైపోతారండి? దాసులు అంటే ఇంకా బానిసలు అయిపోతారు. ఇప్పుడు 5 సంగతులు చెప్పానా? 1 దేని నుంచి విమోచన అన్నాను? పాపము నుండి విమోచన. 2 ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచన. ప్రస్తుత దుష్టకాలను విమోచన. అంధకార సంబంధమైన అధికారాన్ని విమోచన. 5 దుర్నీతి పక్షాన నాయకుడు ఎవరని చెప్పుకున్నాము? అపవాది అధికారం కింద నువ్వు ఉండడానికి ఇష్టపడితే అటు దాసులు అయిపోతావు. నీతికి దాసులుగా ఉండాలంటే గొర్రెపిల్ల వైపుకి నువ్వు వస్తే గొర్రెపిల్లకే దాసులు అయిపోతావు. దేవుని చిత్తాన్ని, 2వ సంగతికి వెళుతున్నాను, దేవుని చిత్తాన్ని నెరవేర్చట్లో కీలక పాత్ర, మనిషిని విమోచించట్లో కీలక పాత్ర ఎవరిది వహించబోతున్నాడో? ప్రభువైన ఆయన వచ్చి మృతి పొంది సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడే తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు పరలోకానికి. మధ్యలో సంగతులన్నీ దాటేసాను. అన్నీ చెప్పాలంటే చాలా టైం పట్టేస్తా. ఆ సంగతులన్నీ మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఆయన మనుషులను విమోచించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి దగ్గరికి ఏమైపోయాడు ఆయన? రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఎక్కడి నుంచి చదవారా 4వ వచనం అంటే? మరి యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందుగా యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, గుర్తుపెట్టుకోండి సంగతి వస్తుంది, మృతులలో నుండి పునరుత్థానుడైన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో ఏం చేయబడ్డాడైనా నిరూపించబడ్డాడు. రైట్. సంగతి ఏంటంటే ఆయన మొత్తానికి మృతుల్లోంచి తిరిగి లేచిపోయి దేవుని కుమారుడుగా నిరూపణ అయిపోయి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇంకా రెఫరెన్స్లు కావాలంటే రాసుకోండి. అపోస్తలుల 2:32, 4:10, తిమోతి రాసిన మొదటి పత్రిక 3:16, అపోస్తలుల 1:11. ఓకే, ఇక్కడ ఆయన వెళ్ళిపోయినప్పుడు జరిగినటువంటి ఒక చిన్న ప్రక్రియ మీకు జ్ఞాపకం చేసేసి నేను ఈ పాఠాన్ని ముగిస్తాను. మనిషికి విమోచన దేని ద్వారా జరగాలని దేవుడు నిర్ణయించాడు? క్రీస్తు ప్రభు వారి యొక్క బలి రక్తం. మన శత్రువు ఉన్నాడు అప్పుడు ఇప్పుడు కూడా, ఎవరో? సాతాన్ని ఈ ప్రభు ఏం చేశాడంటే పోరాటం చేసి యుద్ధం చేసి గెలిచి క్రీస్తు ప్రభు వారు తన రక్త బలం వలన, ఆయన రక్తంలో బలం ఉందండి. నిజంగా ఈ మాట ఉదయం నేను సిద్ధం చేసుకుంటున్నప్పుడు ఆ రక్తం గురించి చెప్పాలనుకున్నాను, కానీ ఈ పాఠం ఆగిపోద్దు అనుకుని నేను దాన్ని పక్కన పెట్టాను. ఆయన రక్తంలో బలం ఉందండి. యేసు ప్రభు వయసు ఎంత? 30 ఏళ్ళ కుర్రోళ్ళు ఎలా ఉంటాడు చెప్పండి? మంచి యంగ్ అండి. 30 ఏళ్ళు ఉన్న కుర్రోళ్ళు ఎవరున్నారు మనలో? ఉన్నారా? ఒకటే. మిగిలిన వాళ్ళందరూ 30 లోపే, అంతేనా? 28 వచ్చేటప్పటికి వీళ్ళకి ఏం చేసేస్తున్నాం? అప్పుడైతే 40 ఏళ్ళు వచ్చేదాకా పెళ్లి చేయలేదు. ఇస్సాకి 40 సంవత్సరాలు వచ్చేదాకా అబ్రహాం ఏం చేయలేదు? పెళ్లి చేయలేదు. ఇప్పుడు పిల్లలకి ఎర్లీగానే మనం చేస్తున్నాం. మంచిదే. ఆ రోజు ఆ కాలం వేరు, ఈరోజు ఈ కాలం వేరు. మంచిది. ప్రియమైన దేవుని వర్లారా, ఈయన రక్తంలో బలం ఉందండి.
ఆ బలంతో యవన బలం ఎలా ఉంటుందో తెలుసా? ఒక్కొక్కడు మాట్లాడే కంటే ముందే అవతలను కొట్టేయాలనుకుంటాడు. పూర్వం అనేవారు కొట్టి మాట్లాడరా అనేవారు. అంటే వీడి బలం అలాగా చూపించేది మాట. కానీ అపవాదిని తన రక్త బలం చేత, ఎందుకని అంటే ఆ రక్తం అండి, యవ్వన రక్తం అసలు ఎన్ని లీటర్ల రక్తమో నేను మర్చిపోయాను. మన బ్రెయిన్కి పంపింగ్ అవుతూ ఉంటుంది. ఇది పంపింగ్ మెషినే, గుండె పంపింగ్ మెషిన్, ఇది పంపింగ్ చేస్తుంది. కానీ బ్రెయిన్కి తరచు వెళుతూ ఉండాలి, అప్పుడే బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి రోజు రోజుకి బ్రెయిన్లో కొన్ని నరాలు డెడ్ అయిపోతూ ఉంటాయి. నెర్వ్ సెల్స్ అంటారు అట్లా. అవి డెడ్ అయిపోతూ ఉంటాయి. అవి డెడ్ అయిపోతాయి కాబట్టి జ్ఞాపశక్తి ఏమైపోతుంది? తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా మీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, మంచి పదార్థాలు తింటున్నారు కాబట్టి ఎవరు తిట్టినా కానీ గుర్తుపెట్టుకుంటున్నారు, మంచిది, వాక్యం మర్చిపోతారు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా ఆలోచన చేయండి. మనం ఇక్కడ ఏం ఆలోచన చేస్తున్నామంటే ఆయన రక్త బలం చేత, క్రీస్తు ప్రభువారు రక్త బలం చేత అపవాదిని ఓడించి దేవుని యొక్క మంచి మాట ఇక్కడ ఉంది, ఆయన న్యాయ కోపమును భరించినటువంటి వాడై మన కొరకు పాపయాగం చేశాడట. క్రీస్తు ఏ యాగం చేశాడు? పాపయాగం చేశాడు. యాగం భలే, యాగం అంటే భలే కదండి, యాగం అంటే భలే కదా. ఆయన పాప యాగం చేసి బలయితానికైనా ఇష్టపడ్డాడో, మనల్ని పోగొట్టుకుంటానికి ఇష్టపడలేదు. అర్థమైంది మీకు ఇక్కడ? ఆయన చనిపోవడానికైనా ఇష్టపడ్డాడో, మనల్ని మట్టుకు ఏం చేయాలి? బయటికి తీసుకురావాలి, బయటికి విమోచించాలి, అపవాది చేతుల నుంచి బయటికి తీసుకురావాలా. నేనేమైపోయినా పర్లేదు, నా పిల్లలందరూ బాగుపడాలా అనేది ఇది ఎప్పుడు జరిగిన ప్లాన్. ఇది జగత్తు ఎవరిని దగ్గర పెట్టుకుని ఈ పథకాన్ని చేశాడు? నువ్వే కీలక పాత్ర. అప్పుడప్పుడు నువ్వు లేకపోతే లేదు అని అన్నామనుకోండి, మెయిన్ నువ్వే అని అన్నామనుకోండి, మనుషులతో మాట్లాడమనుకోండి, అంటారో సమయం వచ్చేటప్పటికి చెప్పండి. యేసు ప్రభుకి ప్రధానమైన శిష్యుడు ఎవరు? ఆ పేతురే ఏమన్నాడు టైం వచ్చినప్పుడు? అలాగుంటుంది మనుషులతో. అందుకే ముందు మాట అన్నాను నేను, దేవత్వముతో దేవునితో సమానత్వం కలిగిన వ్యక్తితో సంప్రదింపులు చేశాడు తండ్రి. ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మాట ఇచ్చాడంటే మాట నమ్మదగిన అన్నట్టుగా ఏం చేశాడు అంటే ఆయన మనల్ని విమోచించి ఇప్పుడు ఇప్పటి వరకు మనం అందామా, సమాజం అందాంలే, మనం దగ్గరికి వద్దాం. ఇప్పుడు ఈ సమాజము ఎవరి యొక్క బాండేజ్లో, ఎవరి యొక్క బందీలుగా అయితే ఉండిపోయారో, ఈ బందీలందరినీ గేటు తాళం తీసి వచ్చేయండి అని తీసుకొచ్చి యువతల పార్టీకి తీసుకెళ్ళాడు, యువతల కాంపౌండ్లోకి తీసుకెళ్ళాడు. విషయం మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడున్న ఖైదీలు ఇంకో ఖైదీలుగా అవ్వబోతున్నారు. ఇప్పుడు యుద్ధం చేశారు ఇద్దరు శత్రురాజులు యుద్ధం అయిన తర్వాత ఎవరో ఒకరు ఏమవుతారు? ఓడిపోతారు. ఓడిపోయినటువంటి వ్యక్తి ఈ సైన్యాన్ని ఈ సమూహాన్ని అంతటినీ కూడా తన వైపుకి తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయినప్పుడు ఎవరు మనుషులు అయిపోతారు? వాళ్ళు అతని మనుషులు అయిపోతారు కదా. ఇక్కడ మొన్నటిదాకా ఉన్నటువంటి ఈ బందీలు దేనికి బందీలు అంటే అపవాది ఏం చెప్తే అది చేశారు. పాపమైనా చేశారో మంచి చేశారో ఇవన్నీ తర్వాత విషయం. చేసినటువంటి దానికి ఖచ్చితంగా అతని కింద ఉండి ఏమనిపిస్తున్నారంటే ఆడు పెట్టింది తింటున్నారో, ఆడు ఉన్నమన్న చోట ఉంటున్నారు. ఇప్పుడు ఎవరో ఒక అతను వచ్చి తాళం తీసి ఇందులో ఉన్న వాడిని ఏం చేశాడు? ఇంకో చోటకే తీసుకెళ్ళాడు. విషయం గ్రహించండి. అక్కడ బందీలే, ఇక్కడ బందీలే. అక్కడ నాయకుడు ఉన్నాడు, ఇక్కడ నాయకుడు ఉన్నాడు, కానీ నాయకుడు మారాడు అంతే. నా పాయింట్ అర్థమవుతుందో లేదు మీకు? ఇక్కడ టఫ్గా ఉందా లెసన్? ముగింపు మాటలు ఇవి. అక్కడ కాంపౌండ్లోనే ఉన్నారు, అక్కడ కూడా సెరసాల్లోనే ఉన్నారు. ఇప్పుడు మరొక సెరసాలకు వస్తారు, మరో సెరసాల్లోకి వస్తారు. ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు నాయకుడు ఒక ఆయన, ఇక్కడ ఉన్నప్పుడు నాయకుడు ఒక ఆయన. నాయకుడే మారుతున్నాడు. ముందు వాక్యం చదివేసి వివరణ ఇస్తానులే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ
8వ వచనం. సారీ, 4వ అధ్యాయం 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు మళ్ళీ చదువు బాబా మాట. అంటే ఆరోహణం అంటే వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు ఎలాగా మెల్లగా ఎలాగా చూసారా? మీరు ఎవరు గ్రహించలేకపోతున్నారు. ఇక్కడున్న చెరవల్ని ఇంకో నాయకుడు వచ్చి వాళ్ళని చెరగా తీసుకెళ్ళిపోతున్నాడట. అంటే అక్కడ చెరే, నాయకుడే మారాడు. పాయింట్ అర్థమవుతుంది లేదు మీకు? ఇక్కడ చెరను చెరగా బందీలుగా తీసుకెళ్ళిపోడు. ఆ మాట బాగుంది. ఇక్కడ బందీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఏమైతే పాపం చేశారో వాళ్ళకి ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళకి సమృద్ధి ఉంటుందా? వాళ్ళు పెట్టింది తినాలా అంతే. ఒకరి కింద ఉన్నారు కాబట్టి. ఇప్పుడు నాయకుడు మారాడు. అయితే నాయకుడు మారిన తర్వాత ఈ రాజు యుద్ధం చేశాడు కదా, శత్రు రాజు మీద యుద్ధం చేశాడు కదా, అపవాది మీద యుద్ధం చేశాడు కదా, యుద్ధం చేసి బయటికి తీసుకెళ్ళాడు కదా. వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఏం తెలదండి పాపం. మమ్మల్ని మొన్నటిదాకా ఆడి దగ్గర ఉన్నాం, ఇప్పుడు యుద్ధం దగ్గరికి వచ్చాం అని అలాగున్నారు. అయితే తీసుకెళ్ళినటువంటి ఈ చెరగా బందీలుగా తీసుకెళ్ళినటువంటి ఈ నాయకుడు ఏం చేస్తాడా అని ఏళ్ళో ప్రాణం గుప్పిట్లో పట్టుకుని చూస్తున్నారు. భయం కదా. అక్కడా చెరే, ఇక్కడా చెరే, నాయకుడే మారాడు. అతను ఏం చేశాడు ఇప్పుడు దాకా చూశారు. ఎందుకంటే అటు పిండేస్తాడు కదా, వాడు ఏం చేయవలసిందో అన్నీ వాళ్ళకే చేసేసాడు. ఆ నాయకుడి యొక్క యాటిట్యూడ్ ఏంటో అంతా తెలుసు వాళ్ళకే. ఇప్పుడు నాయకుడు మారాడు. ఇప్పుడు నాయకుడు మారాడు కాబట్టి ఇతను ఏం చేస్తాడు అని భయంగా ఉన్నాడు. భయం పడిపోతున్నారు. లోపల ఇప్పుడు దాకా యుద్ధం చేసి వచ్చాడు కదా, లోపల దర్బార్లో కూర్చుని రాజదర్బార్లో మంత్రాలు జరుపుతున్నాడు ఆయన మహారాజు ఏం జరుపుతున్నాడు? ఏం చేద్దాం, ఇదిగో ఈ యుద్ధం చేసాం, ఈ సైన్యాన్ని తీసుకొచ్చాం అని మంత్రాలు జరుపుతుంటే బయట ఉన్న వాళ్ళకి బీపీ ఏమవుతుంది ఏమో. అతను వచ్చి ఒక్కొక్కరిని లైన్గా పెట్టండిరా, వీడిని అగ్నిలో వేయండిరా, వీడికి ఈ శిక్ష వేయండిరా అంటాడేమో. టెన్షన్ పెరిగిపోతూ ఉంటుండగా లోపల నుంచి సైనికుడు వచ్చాడు. సైనికుడు వచ్చి లిస్టు తెచ్చాడు. లిస్టు చూడగానే ఇంకా బీపీ ఏమైంది? లిస్టు చూస్తే పెద్దగా ఉంది. లిస్టు కూడా పెద్దగానే వచ్చిందండి. ఇప్పుడు లిస్టు తీసాడు. రైట్, పెద్దగా ఉంది. చూస్తున్నాడు ఎవడ పేరు చదువుతాడని. ఒక్కొక్కడికి ఎలాగుంది? టెన్షన్ ఉంది. మొట్టమొదటి పేరు సునీత పేరు ఎడదామయ్యాల అనుకుని పేరు పెట్టేశారు. నీకేమనిపిస్తుందంటే మొన్నటిదాకా నా పేరు ముందు ఎట్టుకుని ఇప్పుడు వెనకాల ఎడితే బాగుండు, ఇప్పుడు ఎందుకంటే నాయకుడైతే మారాడు కానీ ఏ శిక్ష వస్తుందిరా బాబు అని భయపడుతూ అలాగ అందరి పేర్లు ఒకరి తర్వాత ఒకరి నుంచి ఉన్నాను. ఏం శిక్షిస్తాడో తెలియదు. తెలియక వాళ్ళందరూ భయపడుతున్నప్పుడు లిస్ట్ అంతా చదివిన తర్వాత ఏమన్నాడు తెలుసా? ఒకే ఒక మాట, మీ అందరికీ వేసిన శిక్ష ఏంటో తెలుసా? మీ అందరికీ వేసిన శిక్ష ఏంటంటే, మీ అందరికీ మహారాజు చెప్పింది మీ పాపములకు క్షమాభిక్ష పెట్టేశాడు అనగానే ఒక్కసారి ప్రాణాలు ఏమైనాయి? తెప్పరిల్లి ఆనందపడిపోయినాయి. మీకు ఏమని అర్థమైంది ఇందులో? అర్థమైంది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. 1 2 3 4 అర్థమైంది. మిగిలిన వాళ్ళకి పాఠం అర్థం అవ్వలేదా? ఇది లాస్ట్ కన్క్లూజన్ అర్థం అవ్వలేదా? రైట్. ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటి? మానవుని గురించిన విమోచన అనేటువంటిది విడిపించుట. ఇది జరగటానికి దేవుడు జగత్తుకు ముందుగానే ఏం చేశాడు? ప్రణాళిక సిద్ధం చేశాడు. ఇది సిద్ధం చేసేటప్పుడు ఎవరితో సంప్రదింపులు చేశాడు?
క్రీస్తుతో ఆ క్రీస్తుతో సంప్రదింపులు చేసినప్పుడు ఇదిగో నీ రక్తం అవసరం అవుతుంది అనుకున్నాడు. ఓకే అన్నాడు. కాలం దగ్గర పడింది. వచ్చాడు ఆయన, యుద్ధం చేశాడు శత్రురాజుతో. యుద్ధం చేసి అప్పుడు దాకా ఉన్నటువంటి తన దగ్గర ఉన్నటువంటి ఖైదీల్ని జయించి తన ఖైదీలుగా ఏం చేశాడు, తీసుకెళ్ళాడు. ఆ యుద్ధం చేసినటువంటి వ్యక్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంతకుముందు ఏ ఖైదీల కింద ఉన్నారో, అపవాది ఖైదీల కింద ఉన్నారో, ఇప్పుడు ఎవరి ఖైదీలు అయ్యారు, క్రీస్తు యొక్క ఖైదీలు అయ్యారు. ఇప్పుడు అర్థమైందా పాఠం? ఇప్పుడు మీరు అందరు క్రీస్తు ఖైదీలా, అపవాది ఖైదీలా? అయితే మీకు విమోచన జరిగినట్లే. ఇంకా అపవాది ఖైదీలుగా ఉంటే మీకు ఇంకేం జరగలేదు, విమోచన జరగలేదు. ఆ పథకం మీకు అర్థం అవ్వలేదు. ఆ పథకం కిందకి రావాలి, మీరు విమోచింపబడాలి. విమోచించిన దేవుని పిల్లలుగా మనకిట్టి మహాభాగ్యాన్ని ఇచ్చినటువంటి క్రీస్తును జ్ఞాపకం చేసుకుంటూ, క్రీస్తుని ఏ రోజు జ్ఞాపకం చేసుకుంటాం మనం? ఆదివారం. ఆయన జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దామని ఈ మాటలను బట్టి నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరూ హెచ్చరించిన తర్వాత ముగిసిన మీ అందరికీ వందనాలండి. వాక్యం కొరకు ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రకటన మాటలు నీరు కట్టి ఫలింపచేయండి, ఆలోచింపచేయండి. ఎవరైతే ఇంకా అపవాది యొక్క ఖైదీలుగా ఉండిపోయారో వారిని మా ప్రభు 2000 సంవత్సరాలకు పూర్వమే ఆయన చేయవలసిన పని చేశారు. ఎవరైతే దానికి సువార్త ద్వారా అంగీకరిస్తారో ఇటు క్రీస్తు పక్షాన క్రీస్తు ఖైదీగా వస్తారు తండ్రి. అట్టి ఆలోచన దయచేయండి. మీ దాసం మేలుకరంగా మార్చమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.